తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మహాశివరాత్రి శివుడు లింగోద్భవ కాలం అంటే అర్ధరాత్రి నిశీధి అంటారు. ఆ సమయంలో ఒక లింగంగా ఆవిర్భవించాడు అని మనం దీన్ని భౌతిక దృష్టికోణంలో కనుక ఆలోచన చేసినట్లయితే అణువులో నటరాజు యొక్క స్వరూపం కనిపించిందని అణు పరిశోధకులు గుర్తించారు. ఆ కారణంగానే అణుకేంద్రానికి ముందు భాగంలో నటరాజస్వామి విగ్రహాన్ని స్థాపించుకున్నారు స్విట్జర్లాండ్లో. అటువంటి ఆ స్వరూపమే స్థూలంగా చూసినట్లయితే ఒక గోళాకారం కనిపిస్తుంది. అక్కడ కూడా శివుని యొక్క అష్టమూర్తులలో భూమి ఒకటి, అది కూడా గోళాకారమే. దాని ప్రతీకే శివలింగం. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో సుమారుగా 5-6 మాసాల పాటు ఒక శాటిలైట్ని ప్రయోగించి విశ్వానంతని ఒక ఫోటో తీశారు. ఆ ఫోటో సాక్షాత్తు శివలింగాకారంలోనే ఉంది. అంతేకాదు దాని మధ్య భాగంలో ఒక సన్నటి రేఖలాగా కాంతి గోళాలు కనిపిస్తాయి మనకి. దాని యొక్క స్వరూపాన్ని కనుక మనం గమనించినట్లయితే సాక్షాత్తు శివలింగం యొక్క స్వరూపంగానే గోచరిస్తుంది. మనం విశ్వమంతా వ్యాపించిన శివలింగం దాని భావన చేయవచ్చు. ఆ రూపంలో లింగోద్భవ కాలం అంటే మనకు బ్రహ్మగారు విష్ణువు కూడా పరస్పరము నేను అధికము అనేటువంటి భావాన్ని పొందినప్పుడు వారిరువురి మధ్యలోనూ లింగం ఆవిర్భవించింది. అది అలా పైకి ఎదిగిపోతూనే ఉంది. అప్పుడు ఆకాశవాణి వినిపించింది. విష్ణుమూర్తిని నువ్వు ఈ క్రింది భాగంలో ఈ లింగం యొక్క మూలాన్ని కనుక కనుగొన్నట్లయితే నువ్వు గొప్పవాడు అవుతావు. అలాగే బ్రహ్మ పై భాగాన్ని కనుగొన్నట్లయితే వాడు గొప్పవాడు అవుతాడు. ఎవరు ముందు చూసిస్తారో వారు గొప్పవారు అని చెప్పారు. విష్ణుమూర్తి మామూలుగా వెళ్ళాడు, నాకేం కనిపించలేదు అన్నాడు, పైకి వచ్చేసాడు. బ్రహ్మగారు పైకి వెళ్ళాడు. ఇంతట్లోనూ ఆయనకి ఒక పువ్వు పైనుంచి పడుతూ కనిపించింది. అదే మొగలి పువ్వు. దాని ప్రాణం పోసి నువ్వు ఎక్కడి నుంచి పడుతున్నావు, ఎంతకాలం నుంచి పడుతున్నావు అనే ప్రశ్నలు వేస్తే కొన్ని యుగాలుగా పడుతూనే ఉన్నాను, ఈ శివలింగం అప్పటికి ఎదుగుతూ ఉంది బాగాను, అలా ఎదుగుతున్న సమయంలో మధ్యలో పడిపోయానమాట, అది ఇంకా ఎదుగుతూనే ఉంది, నేను పడుతూ ఉండడం కొన్ని యుగాల నుంచి పడుతూ ఉన్నాను అని చెప్పింది. సరే నువ్వు పైన ఉన్నావు కాబట్టి నేను పై భాగాన్ని చూశాను అని చెప్పి కొంచెం సాక్ష్యం చెబుతావా అని అడిగాడు. బ్రహ్మగారు అంతటి వాడు అడుగుతున్నాడు కదా అనే ఉద్దేశంతో అబద్ధం ఆడడానికి అంగీకరించింది. ఒక సాక్ష్యం పనికిరాదు, అందుకని రెండవ సాక్ష్యంగా మధ్యలో ఒక ఆవు కనిపిస్తే దాన్ని చెప్పమన్నాడు. బ్రహ్మగారు అడిగారు కదా, ఆమె కూడా చెబుతానంది. వచ్చారు, ఇద్దరు చెప్పారు. కానీ విష్ణువు ఆ ఆవు కేసు చూశాడు. చూస్తే నిజం చెబుతున్నావా అని లేదని తోకతో చెప్పింది. ఆ తర్వాత శివుడు ఆవిర్భవించి విష్ణుమూర్తికి పూజనీయతను అంగీకరిస్తూ బ్రహ్మగారికి పూజ లేదని అంగీకరించారు. దాంతో పాటుగా అబద్ధం ఆడినటువంటి మొగలి పువ్వుకి పూజ లేదు. అంటే మొగలి పువ్వుతో శివుని పూజ చేయకూడదు. అదేవిధంగా ఆవు యొక్క ముఖభాగం అబద్ధం ఆడింది, తోక భాగం నిజం చెప్పింది కాబట్టి అబద్ధం ఆడినటువంటి ముఖభాగానికి పూజ లేదు, నిజం చెప్పినటువంటి తోక భాగానికి పూజ ఉంది. ఈ విధంగా అటువంటి లింగం ఆవిర్భవించిన సమయంగా మహాశివరాత్రి నిశీధిని పరిగణిస్తూ ఉంటారు. జన్మానికో శివరాత్రి అనే పేరుతో మనం శివరాత్రి రోజున ఉపవాసం ఉండి ఆ శంకరుణ్ణి ఆరాధించుకోవాలి. ఉపవాసం అంటే ఏమిటి? సాత్విక ఆహారం తీసుకోవడం, ఒకసారి ఆహారం తీసుకోవడం. అసలు ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉండకూడదండి. ఎవరైతే పిల్లలు గలవారో వారు అసలు ఉండకూడదు. అందువల్ల పలహారం తీసుకోవాలి. పూజ చేసేటప్పుడు మనకు 8 కాలాల్లో పూజ చేసే విధానం ఉంది.
అష్టయామ పూజ, లేదా సూర్యోదయం నుంచి మరి సూర్యోదయం వరకు కూడా 24 గంటలు అభిషేకాదులు చేసేటువంటి విధానము ఉంది. అది కాని పక్షంలో 4 ధాముల్లో పూజ చేసే విధానం ఉంది. అంటే సూర్యాస్తమయం అయిన తర్వాత ఒకసారి పూజ చేస్తారు, మళ్ళీ 3 గంటల తర్వాత మళ్ళీ పూజ చేస్తారు, మళ్ళీ 3 గంటల తర్వాత మళ్ళీ పూజ చేస్తారు, అలాగనమాట. ఇలా 4 సార్లు పూజ చేయడం. మొత్తం పైన పొగలంతా జపం చేసుకుంటూ ఉండాలి, రాత్రి అభిషేకం చేసుకుంటూ మధ్యలో జపం చేసుకుంటూ ఉండాలి. జప పూజాదులతోనే సమయం అంతా గడపడమే నిజమైన ఉపవాసం. అలా రాత్రి జాగారం ఉండి మరునాడు నలుగురికి భోజనం పెట్టుకుని తాను ప్రసాదం స్వీకరించాలి. ఇది ఆ ఉపవాసం యొక్క క్రమం. సామాన్యంగా స్త్రీలు ఎక్కువ భక్తి ప్రపత్తులతో ఉపవాసం ఉండి ఆ భగవంతుని నామాన్ని నిరంతరం ఉచ్చరించుకుంటూ తమ యొక్క భక్తిని చాటుకుంటూ ఉంటారు. వాళ్లకు ఈ శివరాత్రికి సంబంధించి లేదా శివుడికి సంబంధించి భక్తి పాటలు ఏవైతే ఉన్నాయో పాడుకుంటూ ఉండడం కూడా చాలా అలవాటు. ఆ విధంగా తమ శబ్దశక్తి చేత తమ చుట్టూ ఉండేటువంటి ప్రదేశాన్నంతని కూడా పవిత్రం చేసేటువంటి శక్తి వారిలో ఉంది. వారు ఆ విధంగా చేస్తూ పూజకు కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కల్పిస్తూ పూజలో పాల్గొంటూ రోజంతా భక్తితో సమయాన్ని గడపగలుగుతూ ఉంటారు. శంకరునికి తుమ్మి పువ్వులు చాలా ఇష్టం అండి, అలాగే గన్నేరు పువ్వులు కూడా, అలాగే ఉమ్మెత్త పువ్వులు కూడా. నీలిరంగు ఉమ్మెత్త పువ్వులతో ఆయనకు పూజ చేసినట్లయితే శని దోషాలు పోతాయి అనేది ఒక ప్రసిద్ధి. అలాగే ఆయనకి అభిషేకం చేసేటప్పుడు ముందుగా తైలాభ్యంగం చేయాలి, అంటే నూనెతో అభిషేకం చేయాలి. ఆ నూనె వేరు చేసిన తర్వాత పంచామృతాలతో అభిషేకం చేయాలి. వాటిని వేరు చేసిన తర్వాత ఉష్ణోదకంతో అభిషేకం చేయాలి, వేడి నీళ్లతో. ఆ తర్వాత చన్నీటితో అభిషేకం చేయాలి. ఇంకా వీలున్న వారు ఫలోదకం, అంటే పళ్ళు రసాలు తీసి, అలాగే చెరుకు రసంతో, అలాగే నేతితో, తేనెతో, అదేవిధంగా ఆయన్ని అభిషేకం చేసేటప్పుడు భస్మాభిషేకం అని కూడా ప్రత్యేకం చేస్తారు. ఇలా అభిషేకాదులతో ఆయన సంతృష్టి చెందుతూ ఉంటాడు. అన్నిటికంటే ముఖ్యంగా సర్వం దేవం తర్పయామి, ఈశానం దేవం తర్పయామి, పశుపతిం దేవం తర్పయామి విధానంగా ఆయనకి తర్పణాలు ఇవ్వాలి. రుద్రస్య దేవస్య పత్నిం తర్పయామి అనే ప్రారంభంతో అమ్మవారికి కూడా తర్పణాలు ఇవ్వాలి. తర్పణాల్లో ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే, మనం తర్పణాలు చేయడం ద్వారా మనకు ఉన్నటువంటి సంపదను సంతృప్తికరంగా అనుభవించే యోగ్యత పెరుగుతుంది. సంతృప్తికరమైన జీవనం కొనసాగుతుంది. తర్పణాలు ఇవ్వకపోతే సంపాదిస్తూనే ఉంటాడు, దాస్తూనే ఉంటాడు, అనుభవించడానికి టైం ఉండదు. తర్వాత ఎవరిలో అనుభవిస్తూ ఉంటే బాధపడుతుంటాడు, అంటే ఆనందానికి దూరం అయిపోతుంటాడు. అందుకని తర్పణాలు అనేటువంటివి తప్పనిసరిగా ఇవ్వాలి. మనం సూర్యదేవునికి తర్పణాలు ఇస్తాం, శంకరునికి తర్పణాలు ఇస్తాం, అమ్మవారికి తర్పణాలు ఇస్తాం, పితృదేవతలకు తర్పణాలు ఇస్తాం.